గొర్రంకొండ మండలం తరిగొండ గ్రామంలో దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల కన్వీనర్ ముక్తియారు, మాజీ ఎంపీపీ నక్కా చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు అందించిన మహానాయకుడు వైఎస్ఆర్, అలాగే ఆయన రాష్ట్రానికి అధిక నిధులు సమకూర్చి అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిచ్చారన్నారు। ఈ కార్యక్రమంలో సోంపల్లె యోగేంద్ర, మాజీ ఆర్బీకే చైర్మన్ జయచంద్రారెడ్డి, తోటా గణేష్, ఎల్లారెడ్డి, మస్తాన్ రెడ్డి పాల్గొన్నారు। డాక్టర్ రాజశేఖర్ గారి ఒక దేవుడితో సమానంగా చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ, ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుడితో సమానంగా తీసుకుంటారు। ఎందుకంటే వారు చేసిన పథకాలు, వారు చేసిన అభివృద్ధి ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీకి ముందుగా తీసుకొని వచ్చి సీఎం అయిన మొట్టమొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు। అదే పద్ధతిలో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి ఇంట్లో ఏ పథకం అందని ఇల్లు అనేది లేనే లేదు ఆంధ్రాలో। అందుకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు ఖచ్చితంగా, దీంట్లో ఏమి పొరపాటు ఏం లేదు। ఇది ఈవీఎంల పొరపాటుతో గెలిచిన కూటమి ప్రభుత్వం, ఇది ఈవీఎంలతోనే గెలిచినారు కానీ ప్రజలు ఓటేసి స్వచ్ఛతంగా, అదే రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు, ఆంధ్రాలో 101 సీటుకి ఈవీఎంలు మార్చబడినవి అని పబ్లిక్గా నోట్బుక్ ఎత్తుకొని చెప్పుకుంటారు। మళ్ళా చూస్తే ఇప్పుడు వచ్చిన పరిపాలన ఏమంటే అంతా రెడ్ బుక్ పరిపాలన, ఎవరన్నా మాట్లాడారా కేసులు పెట్టేది చేసేది అని। అందుకు ప్రజలంతా గమనిస్తుంటారు, ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉంటారు। వచ్చేది వైఎస్ఆర్ ప్రభుత్వము, మళ్ళా 175కి 175 అన్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి। ఈసారి ప్రజలే చెప్తుంటారు ఖచ్చితంగా ఈసారి 175 వస్తుందని ప్రజలు గమనిస్తుంటారు, ఓట్లు వేస్తారు, అన్నీ గెలుస్తారు।